Okay guys, let's start solving MCQs. This is from Lakshmikant Objective Polity. Lakshmikant Objective Indian Polity ఉంటుంది. So దాంట్లోంచి ఉన్న questions మనం ఇవాళ solve చేయబోతున్నాం. So let me read the first question. Consider the following statements. Emergency provisions chapter నుంచి ఇదంతా కూడా. Consider the following statements. ఏమంటుంది? No proclamation of emergency can be made by the President of India unless the union ministers of cabinet rank headed by the prime minister recommended to him in writing that such a proclamation should be issued. అర్థం ఏంటి? ఇది చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ స్టేట్ ఎమర్జెన్సీయా, ఫినాన్షియల్ ఎమర్జెన్సీయా, నేషనల్ ఎమర్జెన్సీ అని రాయకుండా ఇచ్చారనుకోండి, ఇట్ మీన్స్ నేషనల్ ఎమర్జెన్సీ. ఏ పదము లేకుండా ఇస్తే నేషనల్ ఎమర్జెన్సీ అని మీరు తీసుకోవాలి. ఓకే, నో ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ can be made by the President of India unless the union ministers of cabinet rank headed by the prime minister, అంటే ప్రైమ్ మినిస్టర్ మరియు క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టర్స్ అందరూ కలిసి వాళ్ళంతా కలిసి రికమెండెడ్ టు హిమ్ రాయాలి ఇన్ రైటింగ్ దట్ సచ్ ఏ ప్రొక్లమేషన్ షుడ్ బి ఇష్యూడ్. మీరు ఇష్యూ చెయ్యండి అని చెప్పి వాళ్ళు అడిగితే గానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయకూడదు అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. Let's look at second statement. The President of India must issue a proclamation of revocation of emergency anytime that the Lok Sabha passes a resolution disapproving the proclamation or its continuance. Lok Sabha ఎప్పుడైనా రెజల్యూషన్ పాస్ చేస్తే disapproving its proclamation or its continuance, ప్రొక్లమేషన్ ని కంటిన్యూ చేయమని లేకపోతే డిసప్రూవ్ చేయమని రెజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రొక్లమేషన్ ఆఫ్ రివోకేషన్ చెయ్యాలి. ఇది రెండో స్టేట్మెంట్. ఒకటి మాత్రమే కరెక్టా, 1 and 2 కరెక్టా? సో మీ ఆన్సర్స్ మీరు పెట్టండి, తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. లోక్సభ ఎమర్జెన్సీ రివోక్ చేయాలి అని చెప్పి రెజల్యూషన్ పాస్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఫాలో అవ్వాలి అంటున్నారు. సెకండ్ పాయింట్. ఫస్ట్దేమో క్యాబినెట్ మినిస్టర్ headed by the prime minister, cabinet ministers అందరూ కలిసి ప్లస్ headed by prime minister వాళ్ళు రికమెండ్ చేస్తేనే నేషనల్ ఎమర్జెన్సీ ఇష్యూ చేయాలి, ప్రొక్లైమ్ చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే చేయకూడదు అంటున్నారు. బోత్ 1 and 2 1 2 neither 1 nor 2. సరే, నేను ఒకసారి మీకు చెప్తాను, దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను, తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు ఇష్యూ చేయాలి? ఇంతకు ముందు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా ప్రెసిడెంట్ కి ఒక లెటర్ రాసేసి మీరు నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయండి అంటే చేసేసేవాళ్ళు. తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ అలాగే చేసేసింది. 1975 లో ఎమర్జెన్సీ విధించినప్పుడు అలాగే జరిగింది. తర్వాత 44th అమెండ్మెంట్ వచ్చింది. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఏం చెప్పారు? ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టర్స్ అందరూ క్యాబినెట్ అని రాస్తారంటే, క్యాబినెట్ అనే పదం ఎంటైర్ కాన్స్టిట్యూషన్ లో వాడింది ఒక్క ప్లేస్ లో, ఇంకెక్కడ కాన్స్టిట్యూషన్ లో క్యాబినెట్ అనే పదాన్ని వాడలేదు, ఈ ఒక్క చోటే వాడారు. ఇక్కడ క్యాబినెట్ అంటే అర్థం ఏంటి? మినిస్టర్స్ లో మనకి మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టర్స్ వాళ్ళంతా కలిపి హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, వాళ్ళంతా సంతకాలు పెట్టి ప్రధానమంత్రి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయండి అని అడిగితే మాత్రమే చెయ్యాలి, లేకపోతే చేయకూడదు. సో 44th అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ ర్యాంక్ అనే పాయింట్ వచ్చింది. కాబట్టి ఇది కరెక్టే, ఫస్ట్ ఇది కరెక్టే. అండ్ రెండవది, ఇట్ టాక్స్ అబౌట్ రివోకేషన్. రివోకేషన్ అంటే అర్థం ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీ విధించడం గురించి మనం మాట్లాడాం. నేషనల్ ఎమర్జెన్సీ రివోక్ చేసినప్పుడు రెండు రకాలుగా రివోక్ చేయొచ్చు. దెర్ ఆర్ 2 ways ఇన్ విచ్ నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి రివోక్డ్. రివోక్డ్ అంటే ఎత్తివేయడం. ప్రెసిడెంట్ తనంతట తానే హీ కెన్ రివోక్ ఇట్, తనంతట తానే నేషనల్ ఎమర్జెన్సీని రివోక్ చేయొచ్చు, లేదా లోక్సభలో రెజల్యూషన్ పాస్ చేసినా సరే ఎత్తేయచ్చు. రెండు రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండో పాయింట్ గురించి మాట్లాడారు. అంటే లోక్సభలో అట్లీస్ట్ 1/10 మెంబర్స్, లోక్సభ స్ట్రెంత్ లో 1/10 మెంబర్స్ ఫస్ట్ ఒక నోటీస్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎయిదర్ టు
ద స్పీకర్, లోక్సభ ఫంక్షనింగ్ అవుతుంటే స్పీకర్కి ఇవ్వాలి. లోక్సభ ఫంక్షనింగ్ అవ్వట్లేదు అనుకోండి, దెన్ దే హావ్ టు గివ్ ఇట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మాకు ఓటింగ్ పెట్టండి, మేము దీనిపైన తీర్మానం చేయాలనుకుంటున్నాం అని చెప్పి పెట్టాలి. స్పీకర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే ఇలా ఇచ్చిన 14 days లోపు, విత్ ఇన్ 14 days ఆఫ్ దట్ నోటీస్ ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ లో స్పెషల్ మెజారిటీతో, స్పెషల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. అబ్సల్యూట్ మెజారిటీ అంటే టోటల్ స్ట్రెంగ్త్ బై 2 + 1, మరియు ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అంటే ఆ రోజు వచ్చిన వాళ్ళు మరియు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 2/3 వంతు. వీళ్ళంతా దానికి రివోకేషన్ చేయాలి, నేషనల్ ఎమర్జెన్సీ ఎత్తివేయాలని చెప్పి తీర్మానం చేశారనుకోండి, ఆ తీర్మానం చేసి ప్రెసిడెంట్కి పంపారనుకోండి, అప్పుడు కూడా ఆయన రివోక్ చేయాలి. ఆయనంతటా ఆయన చేయొచ్చు, లేదా లోక్సభ చెప్పినా చేయొచ్చు. రెండో పాయింట్, లోక్సభ చెప్తే తీయాలనే విషయం చెప్తుంది. కాబట్టి బోత్ 1 and 2 ఇస్ ది ఆన్సర్. రెండు కరెక్టే. అర్థమైందా? సో మీకు ఇవన్నీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. మీకు రూల్స్ అన్ని క్లియర్ గా తెలిస్తే ఆన్సర్ పెట్టేస్తారు, రూల్స్ తెలియకపోతే మిస్ అయిపోతారు. సో రూల్స్ అన్ని క్లియర్ గా తెలియాలి. సో సెకండ్ పాయింట్ టాక్స్ అబౌట్ Lok Sabha issuing directions to the President of India on revocation of national emergency. Everyone, I am going to second question. Second question చదవండి. ఇది అర్థమైంది అందరికీ? ఫస్ట్ క్వశ్చన్ చాప్టర్ చదివి ఉంటే అర్థమవుతుంది, ఫస్ట్ టైం ఉంటే మరి రూల్స్ తెలియదు కాబట్టి మీరు థాట్ పెట్టేస్తారు. చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. If the financial emergency has been declared by the president under Article 360, financial emergency కి సంబంధించింది, ఇది చాలా ఈజీ అన్నమాట. సో రూల్స్ ఎక్కువ ఉండవు. అప్పుడు ఏమవుతుంది? ఇట్ మే బి రివోక్డ్ ఆర్ వేరీడ్ బై సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్. ఓకే, దాన్ని మళ్ళీ రాష్ట్రపతి తనంతట తానే ఒక ప్రొక్లమేషన్ వేసి, అంటే తనంతట తానే రివోక్ చేయొచ్చు, మార్పు చేసుకురావచ్చు. చేయొచ్చా? ఫస్ట్ క్వశ్చన్ ఇది. సెకండ్ చూడండి. షల్ సీజ్ టు ఆపరేట్ at the expiration of 2 months unless before the expiration of that period it has been approved by the resolution of both houses of parliament. అంటే దాని అర్థం ఏంటి? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ రాష్ట్రపతి డిక్లేర్ చేసిన తర్వాత 2 నెలల లోపు పార్లమెంట్ లో ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అది అప్రూవ్ అయి ఉండాలి. ఒకవేళ అప్రూవ్ అవ్వకపోతే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ చెల్లదు, ఎక్స్పైర్ అయిపోతుంది అని సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్స్ అర్థమైతే నేను నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తాను. Can I move? అంతే, 2 పాయింట్స్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ, which of the following statements is correct? 1 or 2 or 1 and 2? What is the answer? మీ ఆన్సర్ ఏంటో చెప్పండి, నా ఆన్సర్ నేను చెప్తాను. వెరీ సింపుల్, ఆన్సర్ ఈస్ బోత్. ఆన్సర్ ఈస్ బోత్. ఎందుకంటే ఒకటి, 2 పాయింట్స్ కూడా కరెక్టే. మొదటిది ఏంటి? తనంతట తాను రివోకేషన్ గురించి మాట్లాడారు. రివోక్ అనేది తనంతట తాను ఎప్పుడైనా చేయొచ్చు ప్రెసిడెంట్. రెండోది ఏంటి? 2 నెలల్లోపు అప్రూవ్ అవ్వాలి. 2 నెలల్లోపు అప్రూవ్ అవ్వకపోతే ఆటోమేటిక్ గా ఎక్స్పైర్ అయిపోతుంది. సో బోత్ 1 and 2 is the answer. Look at question number 3. Again, consider the following statements. While a proclamation of emergency is in operation, national emergency operation lo unnappudu, Article 359 of the Constitution of India does not come into operation till an order is issued by the President specifying the rights which are suspended. Okay. President ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తే గానీ ఆర్టికల్ 359 యాక్షన్ లోకి రాదు అంటున్నారు. ప్రెసిడెంట్ ఆర్డర్ ఇష్యూ చేస్తే గానీ ఆర్టికల్ 359 రాదు అంటున్నారు. సెకండ్ది, while a proclamation of emergency is in operation, Article 358 makes restrictions imposed by Article 19 non-existent against the state. ఒకసారి చూడండి, నేషనల్ ఎమర్జెన్సీ ఇష్యూ చేసినప్పుడు రెండు జరుగుతాయి ఫండమెంటల్ రైట్స్ విషయంలో. ఆర్టికల్ 358 ఏం చెప్తుంది? ఆర్టికల్ 19 రైట్స్ రిలేటెడ్ టు ఫ్రీడమ్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్. వేరేగా దానికి ఆర్డర్ పాస్ చేయక్కర్లేదు, they are automatically suspended. Article 358 ఏం చెప్తుంది? Article 19 all freedoms under Article 19 are automatically suspended. You don't need to issue a separate order. Article 359 ఏం చెప్తుంది? Through a presidential order, president ఒక ఆర్డర్ ఇష్యూ చేసి except 20 and 21 ఈ 2 ఆర్టికల్స్ ని టచ్ చేయలేం. Article 20 and 21 cannot be suspended even during national emergency. National emergency అప్పుడు కూడా వాటిని సస్పెండ్ చేయలేం.
అవి తప్పితే రిమైనింగ్ ఆర్టికల్స్ కి సస్పెండ్ చేయొచ్చు. అన్ని చేయాలా, చేయక్కర్లేదు, ప్రెసిడెంట్ ఇష్టం అది. నేను ఆర్టికల్ 25 and 26 సస్పెండ్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఆర్డర్ పాస్ చేయాలి. ఆయన ఆర్డర్ పాస్ చేస్తేనే అవుతుంది. నేషనల్ ఎమర్జెన్సీ ఇష్యూ చేశాను కదా అని ఆటోమేటిక్ గా సస్పెండ్ అవ్వవు. ఆటోమేటిక్ సస్పెన్షన్ ఓన్లీ ఆర్టికల్ 19 మాత్రమే. రిమైనింగ్ ఆర్టికల్స్ లో 20, 21 అసలు సస్పెండ్ అవ్వవు. మిగిలిన వాటి ప్రెసిడెంట్ ఆర్డర్ పాస్ చేసి చెయ్యాలి. ఇక్కడ అదే పాయింట్ రాశారు. ఆర్టికల్ 359 డస్ నాట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ టిల్ అన్ ఆర్డర్ ఈస్ ఇష్యూడ్. ఆయన ఆర్డర్ ఇష్యూ చేస్తేనే ఆర్టికల్ 359 యాక్షన్ లోకి వస్తుంది, లేకపోతే రాదు. అలాగే 358 ఆటోమేటిక్ గా ఆర్టికల్ 19 నాన్ ఎగ్జిస్టెంట్ చేస్తుంది. సో బోత్ ఆర్ ట్రూ, బోత్ ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ. సో దీనికి ఆన్సర్ కూడా బోత్. లుక్ ఎట్ 4. డౌట్ ఉంటే అడగండి, స్టాప్ మీ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. లుక్ ఎట్ 4. Which of the following are not necessarily the consequences of proclamation of president's rule in state? చూడండి, స్టేట్ లో ప్రెసిడెంట్ రూల్ ప్రొక్లైమ్ చేసినప్పుడు, ఇష్యూ చేసినప్పుడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ నెసెసరీలీ ది కాన్సిక్వెన్సెస్, కింది వాటిలో ఏది జరగకపోవచ్చు. నెసెసరీలీ ది కాన్సిక్వెన్సెస్ అంటే ఖచ్చితంగా జరుగుతాయని కాదు, ఖచ్చితంగా జరిగేవేంటి జరగనివేంటి చూసుకోండి, జరిగేవి తీసేయండి, జరగనివి పెట్టండి అంతే. ప్రెసిడెంట్స్ రూల్ సంబంధించిన విషయాలన్నీ మీకు తెలిస్తే పెట్టేస్తారు. ఫస్ట్ ఏంటి, డిజల్యూషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సెకండ్, ద రిమూవల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్. థర్డ్, డిజల్యూషన్ ఆఫ్ లోకల్ బాడీస్. ఫోర్త్, టేక్ ఓవర్ ఆఫ్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ బై ది యూనియన్ గవర్నమెంట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీనికి ఆన్సర్ చేయడానికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ లోపు నేను చెప్తూ ఉంటాను. యూ కెన్ ట్రై ఆన్సరింగ్ ఇట్ యూజింగ్ చాట్ బాక్స్. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది అని, అంటే ఆ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన జరగట్లేదు అని ప్రెసిడెంట్ తనంతట తను భావించవచ్చు, లేదా గవర్నర్ ఇచ్చిన రిపోర్టు బట్టి భావించవచ్చు. ఈ రెండు కారణాల వల్ల ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకే, ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడానికి గ్రౌండ్స్ ఏంటి? రాజ్యాంగబద్ధమైన పాలన జరగట్లేదు అని. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారా? ఉండరు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండరు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళని రిమూవ్ చేస్తారు ఇమీడియట్ గా. అలాగే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా యూనియన్ అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ రెండు కరెక్ట్ అనమాట. దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్. దీస్ టూ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ proclamation of president's rule, and these two are not the consequences of proclamation of స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఆటోమేటిక్ గా డిజాల్వ్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీస్ డిజాల్వ్ అయిపోతాయి, లెజిస్లేటివ్ బాడీస్ కాదు. లెజిస్లేటివ్ ఏమవుతుంది? సస్పెండ్ అవుతుంది. ఫస్ట్ లెజిస్లేటివ్ సస్పెండ్ అవుతుంది. మీరు క్వశ్చన్ అర్థం చేసుకోకుండా ఆన్సర్స్ చేస్తున్నారు, అందుకే తప్పులు అవుతున్నాయి. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్, విచ్ ఆర్ నాట్ నెసెసరీలీ ది కాన్సిక్వెన్సెస్. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ కానివి ఏంటి అని అడుగుతున్నారు, జరిగేవి కాదు, జరగనివి ఏంటి, ఇమీడియట్ గా జరగనివి ఏంటి. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశాక సస్పెండ్ అవుతుంది, ఇమీడియట్ గా డిజాల్వ్ అవ్వదు. డిజాల్వ్ అవ్వాలంటే పార్లమెంట్ అప్రూవల్ కావాలి. డిజాల్వ్ చేయాలన్న రూల్ ఏమీ లేదు. సస్పెన్షన్ చేయొచ్చు, డిజాల్వ్ చేయాలని రూల్ లేదు. డిజాల్వ్ చేస్తే ఏమవుతుంది? ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి వెంటనే, అందుకని కొన్నిసార్లు డిజాల్వ్ చేయరు. సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? స్టేట్ అసెంబ్లీ ఉంటుంది కానీ ఫంక్షన్ అవ్వదు. అసెంబ్లీ ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలుగానే ఉంటారు కానీ ఫంక్షన్ అవ్వరు, వాళ్ళు చట్టాలు ఏమీ చేయలేరు. డిజాల్వ్ చేస్తే ఏంటి? వాళ్ళ ఎమ్మెల్యేలుగా కూడా ఇంక ఉండరు, వాళ్ళ పదవీ కాలం ముగిసిపోయినట్టు లెక్క. ఇమీడియట్ గా అసెంబ్లీ డిజాల్వ్ చేశారు కాబట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకని డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ ఎ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్. అది చేయొచ్చు, చేయకపోవచ్చు. సో కాబట్టి ఇది మీ ఇక్కడ నాట్ నెసెసరీలీ ది కాన్సిక్వెన్స్ అన్నాడు కాబట్టి 1 కూడా నెసెసరీ కాన్సిక్వెన్స్ కాదు. అలాగే డెజల్యూషన్ ఆఫ్ లోకల్ బాడీస్ కూడా నెసెసరీ కాన్సిక్వెన్స్ కాదు. ఈ రెండు కూడా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు కదా, ఈ రెండు జరగాలని రూల్ లేదు. కానీ 2 and 4 ఖచ్చితంగా జరుగుతాయి. ఎగ్జిక్యూటివ్ బాడీస్ అనేవి డిజాల్వ్ అయిపోతాయి, వాటి ప్లేస్ లో యూనియన్ మిషనరీ ఫంక్షన్ చేయడం మొదలు పెడుతుంది. సో ఆన్సర్ ఏంటి? 1 and 3. 1 and 3 is the answer. Dissolution of state legislative assembly is not a mandatory thing, is not a necessary consequence. It can be done, it need not be done also. అది ప్రెసిడెంట్ తనంతట తాను కూడా చేయలేరు, పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. పార్లమెంట్ అప్రూవల్ లేకుండా చేయలేరు.
అప్రూవల్ ఉన్నా చెయ్యాలని రూల్ లేదు. దే మైట్ జస్ట్ సస్పెండ్ ఇట్. కొన్నిసార్లు ఏం చేస్తారు, 6 months మళ్ళీ 6 months మళ్ళీ 6 months అలా వాయిదాలు వేసుకుంటూ వెళ్తారు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. డిజాల్వ్ చేశారనుకోండి ఎలక్షన్స్ కండక్ట్ చేసేయాలి మళ్ళీ, అందుకని డిజాల్వ్ చేయకుండా వాయిదాలు వేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? చదవాలి, ఫుల్గా చదివి రావాలి క్లాస్కి, చదివితే మీకు అర్థమవుతాయి. ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని ఈజీగా 1 and 2, 2 and 3 ఇట్లాగే వస్తాయి. ఓకే, లుక్ ఎట్ 5. ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352. ఆర్టికల్ 352 అంటే అర్థం ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీ. దీనికి సంబంధించిన రూల్స్ రిక్వైర్స్ రిటర్న్ కమ్యూనికేషన్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ టు ది ప్రెసిడెంట్ టు దట్ ఎఫెక్ట్. కరెక్టే కదా, యూనియన్ క్యాబినెట్ లెటర్ రాయాలి, రాసి ఇవ్వాలి, అలా ఇస్తేనే ప్రెసిడెంట్ చేయగలుగుతారు, తర్వాత తాను చేయకూడదు. కెన్ బి ఇష్యూడ్ ఫర్ ద హోల్ ఆఫ్ ఇండియా ఆర్ పార్ట్ దేర్ ఆఫ్. ఇది కరెక్టే. నేషనల్ ఎమర్జెన్సీ అనేది కొంత పార్ట్కైనా చేయొచ్చు, హోల్ ఆఫ్ ఇండియాకి చేయొచ్చు. ఓకే, కొంత పార్ట్ కన్నా చేయొచ్చు, హోల్ ఆఫ్ ఇండియాకి కూడా చేయొచ్చు. ఇంతకుముందు ఓన్లీ హోల్ ఆఫ్ ఇండియాకి ఉండేది, ఓన్లీ కంట్రీ మొత్తానికి ఉండేది. 42nd అమెండ్మెంట్ ద్వారా కొంత పార్ట్ కూడా చేయొచ్చు అని చెప్పి ఇందిరాగాంధీ గారు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ల్యాప్స్ అంటే ఏంటి? ఎక్స్పైర్ అయిపోతుంది. ఇఫ్ నాట్ అప్రూవ్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ విత్ ఇన్ ఎ మంత్. ఇది కరెక్టే, రైట్. ఒక నెలలోపు పార్లమెంట్ లోని 2 సభలు దాన్ని అప్రూవ్ చేయాలి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది ఇంతకుముందు 2 months ఉండేది. 44th అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని 1 month కింద మార్చేసింది. తర్వాత చూడండి, రిక్వైర్స్ ఎ రిజల్యూషన్ approving the proclamation passed by both houses of the parliament only by a majority of the total membership of the house and not less than 2/3 members present in voting. దీన్ని స్పెషల్ మెజారిటీ అంటాం. ఏ మెజారిటీతో అప్రూవ్ అవ్వాలి? స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ మీనింగ్ ఏంటి ఇక్కడ? అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే అర్థం ఏంటి? ఏ మెజారిటీ ఆఫ్ ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్ లో రాజ్యసభలో టోటల్ మెంబర్స్ ఎంతమంది? by 2 + 1. అలాగే లోక్సభలో టోటల్ మెంబర్స్ ఎంతమంది? by 2 + 1. దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. అది రావాలి. మరియు నాట్ లెస్ దాన్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఆ రోజు ఎవరైతే సభకి అటెండ్ అయ్యారు మరియు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళలో మినిమం 2/3. ఈ 2 కాంబినేషన్స్ జరిగితేనే అప్రూవ్ అవుతుంది. దాన్నే మనం స్పెషల్ మెజారిటీ అంటాం. సో స్పెషల్ మెజారిటీతో అప్రూవ్ అవ్వాలి. ఇప్పటి వరకు వచ్చిన 4 కూడా కరెక్టే. 1, 2, 3, 4 ఆర్ బోత్, ఆల్ 4 ఆర్ కరెక్ట్. Once approved by parliament can last for 6 months. పార్లమెంట్ అప్రూవ్ చేశాక 6 నెలల పాటు అది ఉంటుంది. ఇది కూడా కరెక్టే. 1, 2, 3, 4, 5 and 6 all are correct. Clear? డీటెయిల్డ్ గా చెప్పాను, అన్ని పాయింట్స్ నేను మిస్ చేయకుండా చెప్పాను. కరెక్ట్ గా అర్థమై ఉంటే ఇవన్నీ చేస్తారు మీరు. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు రూల్స్ ఏంటి? యు వాంట్ మీ టు గో స్లో ఆర్ ఈజ్ ఇట్ ఓకే? స్లోగా వెళ్ళాలా? ఓకే, ఐ విల్ స్లో డౌన్ ఎ బిట్. కొంచెం స్లోగా వెళ్తానండి, పర్లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విషయంలో ఏంటి? చదవండి పాయింట్స్ అన్ని. ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ బి డిజాల్వ్డ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకానమీ విల్ బి టేకెన్ ఓవర్ బై ది యూనియన్ గవర్నమెంట్. అవునా? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ డిజాల్వ్ చేస్తారా? చెయ్యరు. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇస్ ఓన్లీ అబౌట్ ఎకనామిక్. ఆర్థికంగా మన పరిస్థితి బాగాలేదు, క్రెడిట్ ఇష్యూలో ఉంది అనే పరిస్థితి వచ్చినప్పుడు తీసుకొస్తారు. దీనిలో స్టేట్ గవర్నమెంట్స్ డిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ది రాంగ్, చెయ్యరు. ఆల్ మనీ బిల్స్ ఆఫ్ ద స్టేట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ పాస్డ్ ఓన్లీ బై ద పార్లమెంట్. అవునా? లేదు. మనీ బిల్స్ ఆఫ్ ద స్టేట్ ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం ఆపవచ్చు. మనీ బిల్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ఎ మనీ బిల్? ఎనీ బిల్ దట్ డీల్స్ విత్ గవర్నమెంట్ టాక్సేషన్ అండ్ ఎక్స్పెండిచర్ ఈస్ కాల్డ్ మనీ బిల్. మనీ బిల్ మనీతో డీల్ చేస్తుంది. గవర్నమెంట్ ఇన్కమ్ పెంచేది కానీ, ఇన్కమ్ తగ్గించేది కానీ, ఇన్కమ్ పెంచేది లేదా ఖర్చులు పెంచేది, దీన్ని మనీ బిల్ అంటాం. ఇన్కమ్ తగ్గించేది, ఇన్కమ్ పెంచేది, ఖర్చులు పెంచేది, ఖర్చులు తగ్గించేది, ఇవేవైనా సరే మనీ బిల్స్. ఈ మనీ బిల్స్ స్టేట్ లెజిస్లేచర్ లో పెట్టినవి ఏవైనా సరే
ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం ఆపొచ్చు, అది ఉంది ప్రావిజన్. ఎందుకంటే స్టేట్ సిస్టమ్ వచ్చినట్టు ఖర్చులు పెట్టేస్తున్నాయని ప్రెసిడెంట్ భావిస్తే, ఆల్రెడీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఉన్నాము, ఖర్చులు తగ్గించండి అని చెప్పి కంట్రోల్ చేయొచ్చు. అంతేగాని ప్రతిది కూడా పార్లమెంట్ పాస్ చేస్తుంది అని లేదు. స్టేట్ లెజిస్లేచర్స్ ఫంక్షన్ అవుతాయి, స్టేట్ లెజిస్లేచర్స్ పాస్ చేయొచ్చు, కానీ కొన్ని ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం పెండింగ్ పెట్టొచ్చు. మామూలుగా గవర్నర్ అప్రూవల్ చేయాలి స్టేట్ లెజిస్లేచర్ లో చేసే బిల్స్ అన్ని, కానీ ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం ఆపొచ్చు ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో. సో ఇది కూడా తప్పు. ఇక్కడ ఏం చెప్పారు, అన్ని కూడా పార్లమెంట్ దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నారు, తప్పు. 3 చూడండి, ఆల్ ద స్టేట్ అసెంబ్లీస్ విల్ బి పుట్ అండర్ సస్పెండెడ్ యానిమేషన్, లాస్ ఆన్ ద స్టేట్ లిస్ట్ విల్ బి ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్. ఇదే చెప్పాను, స్టేట్ అసెంబ్లీస్ ని సస్పెండెడ్ యానిమేషన్ లో పెట్టరు, స్టేట్ అసెంబ్లీస్ ఫంక్షన్ అవుతాయి, ఫంక్షన్ అవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు మాత్రమే స్టేట్ అసెంబ్లీస్ ఫంక్షన్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, అది దేర్ ఆర్ 3 ఎమర్జెన్సీస్: నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. అందులో అసెంబ్లీ పొజిషన్ చెప్తాను. నేషనల్ ఎమర్జెన్సీ ఇష్యూ చేసినప్పుడు స్టేట్ లెజిస్లేషన్ ఉంటుందా? ఉంటుంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ ఇష్యూ చేసినప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఉంటుందా? ఉండదు. ఇట్ విల్ బి ఎయిదర్ సస్పెండెడ్ ఆర్ డిజాల్వ్డ్. ఫస్ట్ సస్పెండెడ్, తర్వాత డిజాల్వ్డ్. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఉంటుందా? ఉంటుంది. 3 కేసెస్లోనూ, ఈ 2 కేసెస్లో స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది, స్టేట్ ఎమర్జెన్సీ అప్పుడు మాత్రమే ఉండదు. అందుకని నేషనల్ ఎమర్జెన్సీ చెప్పినప్పుడు కానీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ చెప్పినప్పుడు కానీ స్టేట్ లెజిస్లేచర్ ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. అయితే ఏంటి, నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు స్టేట్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద కూడా పార్లమెంట్ కూడా చట్టం చేస్తుంది. పార్లమెంట్ కెన్ ఆల్సో ఇనాక్ట్ లాస్ ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్టేట్ సబ్జెక్ట్స్. స్టేట్ సబ్జెక్ట్స్ మీద మామూలుగా స్టేట్ లెజిస్లేచర్ చేయాలి, కానీ పార్లమెంట్ కూడా చేసే అధికారం ఈ టైంలో వచ్చేస్తుంది. స్టేట్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్ లెజిస్లేచరే ఉండదు, కాబట్టి స్టేట్ ఇష్యూస్ అన్నిటి మీద కూడా పార్లమెంట్ చేస్తుంది. ఇది నార్మల్ గానే చేస్తుంది. ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో స్టేట్ లెజిస్లేచర్ చేసుకుంటుంది, పార్లమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. కానీ అందులో మనీ బిల్స్ ఏమైనా పార్లమెంట్ అప్రూవల్ కోసం, ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం పెండింగ్ పెట్టవచ్చు, అంతే. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ 3 ఎమర్జెన్సీస్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ లెజిస్లేచర్. లాస్ట్ చూడండి, ద ప్రెసిడెంట్ మే గివ్ సచ్ డైరెక్షన్స్ టు ద స్టేట్స్ యాజ్ మే బి డీమ్డ్ necessary for economic recovery and salaries of officials may be temporarily reduced. ఇది కరెక్టే కదా, ఆర్థిక పరమైన విషయమే కాబట్టి సాలరీస్ ఆఫ్ అఫీషియల్స్ టెంపరీగా తగ్గించవచ్చు, ఎకనామిక్ రికవరీ కోసం ప్రెసిడెంట్ కొన్ని ఆర్డర్స్ పాస్ చేయొచ్చు, ఇవన్నీ ఫాలో అవ్వండి అని. ఇది పాసిబుల్. సో కాబట్టి ఆన్సర్ 4. Is it clear or you want me to repeat? Question number 6. మీరు చెప్తేనే ముందుకెళ్తాను. ఐ విల్ వెయిట్. సార్ ఆప్షన్ సి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఆప్షన్ సి ఏం చెప్తుంది చూడండి, స్టేట్ అసెంబ్లీస్ విల్ బి పుట్ అండర్ సస్పెండెడ్ యానిమేషన్ అన్నాడు. అంటే అర్థం ఏంటి, సస్పెన్షన్ లో పెట్టేసినట్టు. సస్పెండ్ చేయరు కదా స్టేట్ అసెంబ్లీస్ ని, ఎవరు ఎందుకు చేస్తారు? ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో, వీటిని సస్పెండ్ చెయ్యరు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది ఇంకా, స్టేట్ లిస్ట్ అంతా పార్లమెంట్ చేస్తుంది, సస్పెండే చేయనప్పుడు ఎందుకు? స్టేట్ అసెంబ్లీస్ పనిచేస్తాయి, ఎప్పట్లాగే ఫంక్షన్ చేస్తాయి. వీఆర్ టాకింగ్ అబౌట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, నాట్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ స్టేట్ ఎమర్జెన్సీ. ఇక్కడ స్టేట్ అసెంబ్లీస్ సస్పెన్షన్ చేస్తారంటున్నారు కదా, చెయ్యరు, కాబట్టి తప్పు. అర్థమైందా? క్వశ్చన్ అడిగే వాళ్ళు అర్థమైందా అన్నప్పుడు కూడా ఆన్సర్ చేయాలి. దానికి ఆన్సర్ ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు, బట్ యూ హావ్ టు ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. మీరు ట్రై చేస్తారా, నేను వెయిట్ చేయనా? సరే మీరు ట్రై చేయండి, నేను మీ అందరూ ఆన్సర్స్ పెట్టండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ముందే చెప్పేస్తుంటే మీరు ఆలోచన అవ్వట్లేదు. ఐ విల్ వెయిట్. ఐ విల్ గివ్ యూ 2 minutes or 3 minutes. మీరు ఆన్సర్ చేయండి క్వశ్చన్ నెంబర్ 7.
Jayant, why are you not answering? సార్ నేను చెప్దాం అనుకున్నాను సార్, మీరు ఆన్సర్ చేస్తాను సార్. యా చెయ్యి, నేను వెయిట్ చేస్తాను, చేయండి మీరు. Okay, so it's been 3 minutes. I am going to answer now. చూడండి, law made by the parliament with respect to any matter enumerated in the state list during a proclamation of national emergency will cease to have effect in which of the following conditions. So first దీనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తాను, తర్వాత మనం చూద్దాం ఒకసారి. గుర్తుపెట్టుకోండి రెండు విషయాలు, నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ. మీకు తెలిసిందే లిస్టులు మనకి 3 లిస్టులు ఉంటాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్, రెసిడ్యువల్ లిస్ట్. 4, ఇది ఎందులోనూ లేని రెసిడ్యువల్ లిస్ట్ అయిపోతుంది. యూనియన్ లిస్ట్ మీద పార్లమెంట్ చేస్తుంది, స్టేట్ లిస్ట్ మీద స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేస్తాయి, కన్కరెంట్ లిస్ట్ మీద పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ చేయొచ్చు. మనకి రీసెంట్ గా తీసుకున్నాం లేబర్ అనేది పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ రెండు చేస్తాయి, బికాజ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కన్కరెంట్ లిస్ట్ అని. అలాగే మీకు ఫార్మ్ బిల్స్, అగ్రికల్చర్ బిల్స్ కూడా మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? ట్రేడ్ ఇన్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అదేమో కన్కరెంట్ లిస్ట్ ఉంటుంది కాబట్టి పార్లమెంట్ చట్టం చేయొచ్చు. కానీ అగ్రికల్చర్, మార్కెట్ ఈ రెండు కూడా స్టేట్ లిస్ట్ లో ఉంటాయి కాబట్టి అసెంబ్లీ మాత్రమే చేయాలి. దాని గురించి అక్కడ గొడవ అయింది. అది అగ్రికల్చర్, మార్కెట్స్ రెండు స్టేట్ లిస్ట్ కదా, మీరు ఎలా చేస్తారని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగితే గవర్నమెంట్ ఏం చెప్పింది? ట్రేడ్ ఇన్ దెమ్, అంటే దాంట్లో కామర్స్, ట్రేడ్ అనేది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో అది కన్కరెంట్ లిస్ట్ లో ఉంది కాబట్టి మేము చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. సో ఇది లిస్టులకు సంబంధించింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఇన్ స్టేట్ లిస్ట్. దాని అర్థం స్టేట్ లెజిస్లేచర్ చేయలేదని కాదు, స్టేట్ లెజిస్లేచర్ చేస్తుంది, పార్లమెంట్ కూడా కన్కరెంట్ అథారిటీ వచ్చేస్తుంది. స్టేట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఓన్లీ పార్లమెంటే చేస్తుంది స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ లిస్ట్ మీద. స్టేట్ లెజిస్లేచర్ అనేది సస్పెండ్ అయిపోతుంది కాబట్టి అథారిటీ ఉండదు. అర్థమవుతుందా? సో పార్లమెంట్ 2 సందర్భాల్లో స్టేట్ లిస్టుల మీద, స్టేట్ కి సంబంధించిన అంశాల మీద చట్టాలు చేయొచ్చు. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, రెండోది స్టేట్ ఎమర్జెన్సీ. రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది. నేషనల్ ఎమర్జెన్సీకి స్టేట్ ఎమర్జెన్సీకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్ ఏదైనా చట్టాలు చేస్తే, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్కి, స్టేట్ లిస్ట్కి సంబంధించిన చట్టాలు ఏదైనా చేస్తే అవి నేషనల్ ఎమర్జెన్సీ ఎక్స్పైర్ అయినా, నేషనల్ ఎమర్జెన్సీ ఏ రోజైతే ఎక్స్పైర్ అవుతుందో ఎక్స్పైర్ అయిన 6 నెలల వరకే ఉంటాయి. ఎక్స్పైరేషన్ తర్వాత 6 months వరకే అవి యాక్షన్ లో ఉంటాయి, తర్వాత ఆటోమేటిక్ గా ఎక్స్పైర్ అయిపోతాయి, ఆ చట్టాలన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్ స్టేట్ లిస్ట్ మీద ఏదైనా చట్టాలు చేసింది అనుకోండి, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్ చేసే చట్టాలు ఎమర్జెన్సీ ఎక్స్పైర్ అయిన 6 నెలల లోపే ఉంటాయి, 6 నెలలే ఉంటాయి, తర్వాత ఉండవు. స్టేట్ ఎమర్జెన్సీ టైంలో పార్లమెంట్ ఏదైనా చట్టాలు చేస్తే దే కంటిన్యూ టు ఎగ్జిస్ట్, అవి ఎక్స్పైర్ అవ్వవు. ఓకే, మన ఎమర్జెన్సీ రివోక్ చేసిన తర్వాత కూడా ఉంటాయి. ఎప్పుడు అవి పోతాయి? మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ వాటి మీద రివోక్ చేసి రిపీల్ చేస్తే పోతాయి. స్టేట్ పార్లమెంట్ చట్టాలు చేసేసింది, మాకు ఇవి నచ్చలేదు అని చెప్పి నెక్స్ట్ మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత స్టేట్ లెజిస్లేచర్ ఆ చట్టాన్ని కొట్టేసింది అనుకోండి ఓటింగ్ చేసి, అలా పోతుంది తప్పితే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ అనేది ఉండదు, ఆటోమేటిక్ గా ఎక్స్పైరీ అనేది ఉండదు. ఇది బ్యాక్గ్రౌండ్. సో లెట్స్ లుక్ అట్ దిస్. when the proclamation of emergency has ceased to operate, no, ఎమర్జెన్సీ అయిపోయిన 6 నెలల వరకు ఉంటాయి కాబట్టి ఇది తప్పు. when it is repealed by the parliament, no, on the expiration of 6 months after the proclamation of emergency has ceased. ఎమర్జెన్సీ సీజ్ అయిన 6 నెలల తర్వాత ఎక్స్పైరేషన్ ఆఫ్ 6 months అవి ఆటోమేటిక్ గా సస్పెండ్ అయిపోతాయి, ఎక్స్పైర్ అయిపోతాయి, అంతవరకు అవి పనిచేస్తాయి. ఇది రూల్. వెరీ గుడ్, చాలా మంది సి పెట్టారు, వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 8 ట్రై చేయండి, నేను వెయిట్ చేస్తాను.
ఫైవ్ ఎక్కడ ఉంది? I'll wait for others to answer. కొంచెం ట్రికీగా ఉంది ఆన్సర్. సో ఆప్షన్స్ చూసుకో జయంత్. ఓన్లీ 3 అంటున్నావు, అంటే 1 and 3 అని నీ ఉద్దేశం? ఐ మీన్ 3 ఒకటే అన్నట్టు అనిపిస్తుంది సార్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఫోర్త్ ఆప్షన్. అనే ఆప్షన్ లేదు కాబట్టి డిసైడ్ చేయి. 1 and 2, 2 and 3, 1 and 3, 3 and 4. 1 and 3, 3 and 4 ఇవి ఆప్షన్స్. సో డిసైడ్ బిట్వీన్ దెమ్. సో కొన్నిసార్లు ఆప్షన్స్ బట్టి కూడా మీరు వెళ్ళొచ్చు కదా. Jayanth went for 1 and 3. Others? కాదు, నో కాన్ఫిడెన్స్ కాదు, అది సెన్ష్యూర్ మోషన్. సెన్ష్యూర్ అంటే నో కాన్ఫిడెన్స్ అని కాదు. దట్టు రిజెక్ట్ అయింది, నువ్వు చూసావా సురేఖ? మోషన్ రిజెక్ట్ అయినప్పుడు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న మోషన్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు వెళ్తావు నువ్వు? అది అప్రూవ్ అయిందని కాదు, రిజెక్ట్ అయింది. నో కాన్ఫిడెన్స్ మోషన్ రిజెక్ట్ అయినప్పుడు నువ్వు నో కాన్ఫిడెన్స్ అనుకుందాం, ఓకే. నో కాన్ఫిడెన్స్ మోషన్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు దాన్ని చేస్తాం మనం? ఓకే, లుక్ ఎట్ దిస్. The Supreme Court judgment in SR Bommai versus Union of India has been interpreted to mean that governor can dismiss a council of ministers of the chief minister. Okay, SR Bommai case ni ela interpret cheskunnaru, governor council of ministers ni gaani chief minister ni gaani dismiss cheyyochu. Ye sandarbhamlo cheyyochu. First thing, at his pleasure, on his subjective estimate of strength of the chief minister of the assembly. Chief minister in the assembly. Idi absolute no. చూడగానే తప్పు పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టివ్ అనే పదం వాడారు. గవర్నర్ తనంతట తానే తనకి నచ్చినట్టుగా చేయకూడదు, ఆబ్జెక్టివ్ గా వెళ్ళాలి. అంటే యాక్చువల్ గా ఎవరికి ఎంత స్ట్రెంత్ ఉంది. సార్ ఇక్కడ వచ్చేసి వేర్ ద గవర్నర్ మేక్స్ హిస్ ఓన్ అసెస్మెంట్ ఆఫ్ ది సపోర్ట్ అని ఉంది సార్. హిస్ ఓన్ అసెస్మెంట్ లక్ష్మీకాంత్ లోనే. అవును, దాంట్లో గవర్నర్ మేక్స్ హిస్ ఓన్ అసెస్మెంట్. అప్పుడు హి హస్ హిస్ ఓన్ పవర్ బేస్డ్ ఆన్ వాట్? సపోర్ట్ ఆఫ్ ఎ మినిస్టర్ ఇన్ ద అసెంబ్లీ. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఇదే చెప్పారు. మీరు ఓన్ అసెస్మెంట్ ఎక్కడ రాశారు? దీంట్లోనే, ఐ మీన్ దాంట్లోనే తప్పు జరుగుతుంది. ప్రాబ్లం అంతా అక్కడే ఉంది కదా. గవర్నర్ తనంతట తాను అలా చేయడం వల్ల తప్పు అవుతుంది. ఆబ్జెక్టివ్ గా ఎయిదర్ ఫ్లోర్ లో చెక్ చేయాలి.
Yes, sir. ఎలా ఉంది ఏంటి అని అది మీకు ఇక్కడ వచ్చింది. మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫ్లోర్ టెస్ట్ లో ఓడిపోతే చేయొచ్చు, లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ మాకు కాన్ఫిడెన్స్ లేదు, నో కాన్ఫిడెన్స్ మోషన్ వాళ్ళపైన గెలిచింది, ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇట్స్ వాంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటి? కాన్ఫిడెన్స్ మాకు లేదు. లెజిస్లేటివ్ Okay. అసెంబ్లీ చెప్పింది అంటే అర్థం ఏంటి? ఓటింగ్ ద్వారానే కదా చెప్తుంది, నోట్తో చెప్తుందా? అసెంబ్లీ మొత్తం ఎలా చెప్తుంది మనకి? ఓటు వేసి చెప్తేనే కదా చెప్పినట్టు. అందుకని 2 and 3 ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్. అది రెండోది నో కాన్ఫిడెన్స్ మోషన్. మూడోది ఇంకా ఓటింగ్ జరిగింది, వాళ్ళకి మెజారిటీ స్ట్రెంత్ ఉందా లేదని ఫ్లోర్ టెస్ట్ జరిగింది. సో 2 and 3 రెండు అవుతాయి. మరి ఎస్ఆర్ బొమ్మాయి కేసు అన్నప్పుడే మీకు ఐడియా రావాలి కేసు ఎందుకు వస్తుంది. బేసిక్ గా గవర్నర్స్ మిస్యూజ్ చేస్తున్నారు పవర్ అనే కాన్సెప్ట్ నుంచే కదా సుప్రీంకోర్టు కేసులు వస్తాయి. అది కరెక్ట్ కాదు, ఎక్సెసివ్ మిస్యూజ్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356 జరుగుతుంది, ప్రెసిడెంట్స్ రూల్ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు, ఇలాంటి కారణాల వల్లే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాం. అందుకే ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇస్ కన్సర్న్. అప్పుడు సుప్రీంకోర్టు కానీ గైడ్ లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఇవి ఉన్నాయి. నీకు రాజ్యాంగంలో ఉన్నది ఏంటని కాదు, ఇవి గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్. ఇవి నీకు రాజ్యాంగంలో ఉండవు, కాన్స్టిట్యూషన్ లో ఉండవు. కాన్స్టిట్యూషన్ లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కాబట్టి కొన్నింటికి సుప్రీంకోర్టు అడిషనల్ గైడ్ లైన్స్ ఇస్తుంది. ఆ లూప్ హోల్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు అనే కారణంతో గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసు మనం స్టడీ చేస్తే అందులో సుప్రీంకోర్టు ఏమైతే వ్యాఖ్యానించిందో ఆ ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేయాలి. ఆ తర్వాత చాలా వరకు తగ్గాయి, ప్రెసిడెంట్స్ కూడా ఇంపోజ్ చేయడం చాలా వరకు తగ్గింది. అంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేసేవాళ్ళు. 4th డైరెక్ట్ నో, ఎందుకంటే మోషన్ అనేది తీర్మానం అనేది రిజెక్ట్ అయింది. వీళ్ళకి ఎగ్నెస్ట్ గా ఉన్న తీర్మానం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి వ్యతిరేకంగా పెట్టిన తీర్మానం రిజెక్ట్ అయినప్పుడు మరి ఇంకా ప్రాబ్లం ఏముంది అక్కడ? వాళ్ళని ఎందుకు మనం గవర్నర్ ఎందుకు డిస్మిస్ చేయాలి వాళ్ళని? సో 4th 2 and 3. ఓకే, మీకు 3 పక్కాగా తెలిసినప్పుడు 3 కాంబినేషన్ ఏమో 3-1 ఉంది, 3-4 ఉంది, 3-2 అన్ని తెలియాలి. తెలియకపోతే పెట్టలేరు, 3 కాంబినేషన్ లోనే ఇచ్చాడు కాబట్టి. ఎనీవేస్ దట్స్ ఇట్. Try 9. ఈజీ క్వశ్చన్ ఇది, చెప్పేయాలి. ఓకే చూడండి, అసర్షన్ రీజన్ ఇచ్చారు. అసర్షన్ ఏముంటుంది? an imminent danger, imminent అంటే రాబోతున్న, about to happen, of a war or external aggression is not enough for proclamation of emergency. అవునా? ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీకి 3 గ్రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రౌండ్ ఏంటి? వార్. సెకండ్ గ్రౌండ్ ఏంటి? ఎక్స్టర్నల్ అగ్రెషన్. థర్డ్ గ్రౌండ్ ఏంటి? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ముందు ఉండేది, తర్వాత దీన్ని తీసేసి దేని తీసుకొచ్చారు? ఆర్మ్డ్ రెబెలియన్ తీసుకొచ్చారు. ఇవి యాక్చువల్గా ఉండాలా? ఉండక్కర్లేదు. అవి రాబోతున్నాయి అనేది కూడా కారణమే.
అంటే వారు వచ్చినప్పుడే పెట్టాలా అక్కర్లేదు. వారు రాబోతుంది, వారు వచ్చే సంకేతాలు ఉన్నాయి అనుకునేటప్పుడు కూడా ఆ కారణంతో మనం పెట్టవచ్చు. ఎక్స్టర్నల్ అగ్రెషన్ రాబోతోంది అనే సంకేతాలు ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. ఆర్మ్డ్ రెబెలియన్ వచ్చేలా ఉంది అనుకునేటప్పుడు కూడా చేయొచ్చు. అంటే పాసిబిలిటీ ఉంది అనేది కూడా గ్రౌండే. ఈ మూడు యాక్చువల్ గా ఉండక్కర్లా, ఉన్నప్పుడు చేయొచ్చు, పాసిబిలిటీ ఉందన్నప్పుడు కూడా చేయొచ్చు. అందుకని ఇమ్మినెంట్ అంటే అర్థం ఏంటి? పాసిబిలిటీ ఉండడం. పాసిబిలిటీ ఉండడం అనేది నాట్ ఎనఫ్ అంటున్నాడు, పాసిబిలిటీ ఉండడం అనేది ఇనఫ్. సో కాబట్టి ఏ అనేది రైట్ అన్నమాట, కరెక్ట్. అది ఫాల్స్, అది సో ట్రూ. అది ఏ ఇస్ ట్రూ, assertion true. Reason చూడండి, the proclamation of emergency shall cease to operate. సారీ నాట్ ఎనఫ్ అన్నాడు కాబట్టి ఇది ఫాల్స్. అది ఇనఫ్ కానీ వాడు నాట్ ఎనఫ్ అన్నాడు కాబట్టి ఫాల్స్. అది the proclamation of emergency shall cease to operate at the expiration of 1 month unless approved by House of Parliament. 1 month లోపు అప్రూవ్ చేయాలి, అప్రూవ్ చేయకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. సో రీజన్ అనేది ట్రూ, ఏ ఫాల్స్, రీజన్ ట్రూ. ఇది ఆన్సర్ డి. అందరూ కరెక్ట్ గానే పెట్టారు, ఆన్సర్ ఇస్ డి. అర్థమైందా? 3 గ్రౌండ్స్, ఆ 3 గ్రౌండ్స్ వచ్చే పాసిబిలిటీ కూడా క్లాస్ లో క్లియర్ గా చెప్పాను నేను ఈ విషయం. 3 గ్రౌండ్స్ అలాంగ్ విత్ దేర్ పాసిబిలిటీ. కానీ ఇక్కడ నాట్ ఎనఫ్ అన్నాడు కాబట్టి అది తప్పు అవుతుంది. ట్రై 10. అర్థమైంది అందరికీ? 10 ట్రై చేయండి. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను నేను. క్వశ్చన్ నెంబర్ 10 ఇప్పుడే ఆన్సర్ చేసేసాను నేను. చూడండి, విచ్, ఓ మై గాడ్, నేను ఎంతసేపు అరిచింది ఎవరు వినట్లేదు అనమాట. ఒక్క రామ్ సాయి విన్నాడు, ఇంకెవరు వినలేదు నేను చెప్పింది. రామ్ సాయి ఒక్కడే వింటున్నాడు క్లాస్, ఇంకెవరు వినట్లేదు అని అర్థం. ఓకే ఫైన్, నేనేం చేస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ వన్? ఫస్ట్ ఏమంటుంది, వారు, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అండ్ ఆర్మ్డ్ రెబెలియన్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ ప్రొక్లైమింగ్ ఎమర్జెన్సీ. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కాదు కదా, ఆర్మ్డ్ రెబెలియన్ ఉంది కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఈజ్ నో లాంగర్ ఏ గ్రౌండ్. సో ఏ అనేది తప్పు. వర్డ్స్ ఆర్మ్డ్ రెబెలియన్ వర్ రీప్లేస్డ్ బై ద వర్డ్ వార్ బై 44th amendment. తప్పు. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వాజ్ రీప్లేస్డ్ బై ఆర్మ్డ్ రెబెలియన్ బై 44th amendment. సో రెండోది కూడా తప్పు. Actual existence of any one or more grounds mentioned in Article 352 is necessary for proclaiming emergency. ఇది కూడా తప్పే. ఎందుకు? యాక్చువల్ ఎగ్జిస్టెన్స్ అవసరం లేదు, ఇమ్మినెంట్ డేంజర్ కూడా రీజనే. అందులో మెన్షన్ చేసిన 3 గ్రౌండ్స్ కాకుండా ఆ 3 వచ్చే అవకాశం ఉంది అన్నా సరే మనం ప్రొక్లైమ్ చేయొచ్చు ఎమర్జెన్సీని. The President proclaims emergency on the basis of any ground mentioned in Article 352 or possibility thereof. ఇది కరెక్ట్. ఆర్టికల్ 352 లో మెన్షన్ చేసిన గ్రౌండ్స్ లేదా అవి వచ్చే పాసిబిలిటీ ఉన్నా సరే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేయొచ్చు. కండిషన్ ఏంటి? యూనియన్ మినిస్ట్రీ అలాంగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఆన్సర్ ఇస్ టీ. డౌట్ ఉంటే అడగండి. If it is clear, say clear. Fine.
చూడండి నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. నెక్స్ట్ పేజ్కి వెళ్తాను చూడండి. క్వశ్చన్ చదివేసరికి నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను చూడండి. సిఎండి చూసుకోండి, డిసైడ్ చేయండి. చూడండి ఆన్సర్స్ పెడతారా? ఏబిసిడి. ఓకే చూడండి. If the President of India exercises his power as provided in the Article 356 of the Constitution in respect of a particular state, okay, 356 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పవర్స్ వస్తే అంటే ప్రెసిడెంట్స్ కూడా వస్తే రూల్ ఏంటి చూడండి. ద అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఆటోమేటికలీ డిజాల్వ్డ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆటోమేటికలీ డిజాల్వ్డ్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ సస్పెండెడ్. అది కూడా ప్రెసిడెంట్ సస్పెండ్ చేయగలుగుతారు కానీ డిజాల్వ్ చేయలేరు. డిజాల్వ్ చేయాలంటే పార్లమెంట్ అప్రూవల్ కావాలి. సో ఆటోమేటిక్ సస్పెన్షన్ అనేది తప్పు, ఆటోమేటిక్ డిజాల్యూషన్ అనేది 100% తప్పు. ఆర్టికల్ 19 is suspended in that state. ఆర్టికల్ 19 ఎందుకు వచ్చింది? మనం ఆర్టికల్ 356 టాక్స్ అబౌట్ ప్రెసిడెంట్స్ రోల్, స్టేట్ ఎమర్జెన్సీ. సో ఇందులో నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ 19 రాకూడదు. ఆర్టికల్ 19 అనేది సస్పెన్షన్ ఓన్లీ నేషనల్ ఎమర్జెన్సీలో అవుతుంది. ఆర్టికల్ 352 అది ఇందులో అవ్వదు. సి పార్లమెంట్ assumes the power to legislate on the subjects in the state list. కరెక్ట్. స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ ని పార్లమెంట్ కి పవర్ వస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి చూడండి, పార్లమెంట్ కెన్ కాన్ఫర్ దిస్ పవర్, పార్లమెంట్ కెన్ కాన్ఫర్ దిస్ పవర్ టు ప్రెసిడెంట్. అర్థం ఏంటి? స్టేట్ లెజిస్లేచర్ లో స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన చట్టాలు ఫస్ట్ పార్లమెంట్ కంట్రోల్లోకి వస్తాయి. పార్లమెంట్ తనంతట తాను చేయొచ్చు, లేదా ఇట్ కెన్ కాన్ఫర్ దిస్ పవర్ ఆన్ ప్రెసిడెంట్ ఆర్ anyone appointed by president. appointed by president. ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడ్డ వ్యక్తి కానీ ప్రెసిడెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ రోల్ ఇచ్చేస్తారు. అది ఎవరు ఇస్తారు? పార్లమెంటే ఇస్తుంది. అంటే పార్లమెంట్ ఇవ్వచ్చు, లేకపోతే పార్లమెంట్ తనంతట తానే స్వయంగా చట్టాలు చేయొచ్చు. సో పార్లమెంట్ చట్టాలు చేయడం అనేది పక్కా ఖచ్చితంగా జరుగుతుంది. ప్రెసిడెంట్ చెయ్యాలి అంటే పార్లమెంట్ ఇవ్వాలి, పార్లమెంట్ ఇస్తేనే ప్రెసిడెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ పార్లమెంట్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ చేయలేరు, తనంత తాను చేయలేరు.
అందుకని సి అనేది 100% కరెక్ట్. పార్లమెంట్ అస్యూమ్స్ ది పవర్ టు లెజిస్లేట్ the subjects in the state list. So C is 100% correct, but D is not 100% correct. ఇది క్లియర్ గా చెప్పాను క్లాస్ లో మీకు. ఎవరెవరు చేయొచ్చు అంటే పార్లమెంట్ చేయొచ్చు, ప్రెసిడెంట్ చేయొచ్చు, ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబడిన వ్యక్తి చేయొచ్చు. కానీ వీళ్ళిద్దరికి పవర్ ఎవరు ఇస్తారు? పార్లమెంట్ ఇస్తుంది. పార్లమెంట్ ఇస్తేనే వాళ్ళు చేస్తారు, పార్లమెంట్ ఇవ్వకుండా చేయరు. క్లియర్ ఎవ్రీవన్? We spoke about it in the class. 12 try చేయండి. క్వశ్చన్ నెంబర్ 12 చేశారా? సిఆ డియా? When a proclamation, I'll wait, చెప్పండి. అట్లీస్ట్ ఒక 5-6 మెంబర్స్ ఆన్సర్ చేసేంత వరకు వెయిట్ చేస్తాను. When a proclamation of emergency is issued by the president under Article 352 అంటే national emergency. Fundamental rights are automatically suspended. No, ఎందుకు? ఓన్లీ ఆర్టికల్ 19 మాత్రమే ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతుంది. The freedoms under Article 19 are automatically suspended and other fundamental rights can be suspended by an order of form. ఇది కూడా తప్పు. ఎందుకు? Article 20 and 21 cannot be suspended even by the order of president. 2021 ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా కూడా సస్పెండ్ చేయలేము. సో రెండోది కూడా తప్పు. The freedoms under Article 19 are automatically suspended. Yes, Article 358 ఆ విషయాన్ని చెప్తోంది. And other fundamental rights except 20 and 21 can be suspended by an order of president. This is Article 359. Correct answer. Only the freedoms under Article 19 are suspended. Other fundamentals are cannot be suspended. Cannot be suspended and ఎలా suspend చేయొచ్చు. Article 359 is giving that right. ఈజీ క్వశ్చన్, ఎందుకు ఆన్సర్ చేయలేదు? కొంతమందే చేశారు. 13 చేయండి.
Yeah, very good. Which one of the following is a correct statement? Proclamation of emergency in the state under Article 356 can continue beyond 1 year. ఇది చూడండి, ఇంతకు ముందు ఏంటంటే ఇది ఎన్నాళ్ళైనా కంటిన్యూ అయిపోవచ్చు అని ఉండేది. సో కాకపోతే 44th అంటే 3 years అని చెప్పి మనకు చెప్పారు స్టార్టింగ్ లో. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేసిందంటే 2 కండిషన్స్ పెట్టింది, 2 కండిషన్స్. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే 1 year తర్వాత మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, లేకపోతే 1 year దగ్గర ఆగిపోతుంది. ఆ కండిషన్స్ లో ఏమున్నాయో చూడండి. హైకోర్టు గురించి ఏమీ చెప్పలేదు అందులో. ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ సర్టిఫైస్, గవర్నర్ గురించి కూడా కాదు. ఎలక్షన్ కమిషన్ సర్టిఫైస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హోల్డ్ ఎలక్షన్స్, కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ ఏమో అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కష్టం అని చెప్పాలి, లేదా నేషనల్ ఎమర్జెన్సీ దేశంలో ఏదో ఒక ప్రాంతంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఉన్నప్పుడు 1 year బియాండ్ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. మాక్సిమం పీరియడ్ ఎంత అడుగుతారు కొన్నిసార్లు, మాక్సిమం పీరియడ్ అంతా 3 years. మూడింటికి కూడా మాక్సిమం పీరియడ్ అడుగుతారు. నేషనల్ ఎమర్జెన్సీకి మాక్సిమం పీరియడ్, ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి మాక్సిమం పీరియడ్, స్టేట్ ఎమర్జెన్సీకి మాక్సిమం పీరియడ్. చెప్పగలుగుతారా? చెప్పండి ఒకసారి. ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు నేషనల్ ఎమర్జెన్సీని, ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, స్టేట్ ఎమర్జెన్సీని ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు? స్టేట్ ఎమర్జెన్సీకి 3 years మాత్రమే. నేషనల్ ఎమర్జెన్సీకి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి అప్పర్ లిమిట్ పెట్టలేదు. కానీ అప్రూవల్స్ ప్రతి 6 నెలలకి నేషనల్ ఎమర్జెన్సీకి అప్రూవల్స్ తీసుకుంటూ ఉండాలి. ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి అప్రూవల్స్ లేవు, ఏమీ లేవు. ఫస్ట్ ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేసినప్పుడు అప్రూవ్ చేయాలి తప్పితే రివోకేషన్కి అప్రూవల్ లేదు. ప్రెసిడెంట్ ఎంతవరకైనా ఉంచవచ్చు. క్వశ్చన్ నెంబర్ 14 చదివేయండి, ఆప్షన్స్ తిప్పుతా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బీ డన్ అండర్ కండిషన్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏం చెయ్యవచ్చు? ఓకే, క్లియర్ కదా క్వశ్చన్? ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏం చెయ్యవచ్చు? Look at options. ఆల్రెడీ చెప్పా నేను, మీరు ఆన్సర్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. వెరీ గుడ్ గైస్, అందరూ గట్టిగా చెప్తున్నారు. ఫస్ట్ థింగ్, రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎఫెక్టింగ్ ఎకానమీ. అవునా? లేదే. అబాలిషన్ ఆఫ్ ఆల్ స్టేట్ లెజిస్లేచర్స్ చెప్పాను ఆల్రెడీ. ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో స్టేట్ లెజిస్లేచర్ మీద ఇంపాక్ట్ ఉండదు, దాన్ని సస్పెండ్ చేయరు, అబాలిషన్ చేయరు. రిడక్షన్ ఇన్ ద సాలరీస్ ఆఫ్ ద జడ్జెస్ చేయొచ్చు, చెప్పాను. జడ్జెస్ యొక్క సాలరీస్ కానీ ఎవరైనా తగ్గించవచ్చు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. అలాగే మనీ బిల్స్ గురించి మాట్లాడాము ఆల్రెడీ. మనీ బిల్స్ అనేవి ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపించవచ్చు, ఇది కూడా కరెక్ట్. 3 and 4 మనీ బిల్స్ అంటే దే ఆర్ రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్ అండ్ టాక్సేషన్ ఆఫ్ ది స్టేట్స్. 15 చదవండి, ట్రై చేయండి. మైనస్ ఓకే చేశారు ఆన్సర్. సత్యశ్రీదేవి సేస్ డి, రాజా సేస్ డి. టెంప్ట్ అవుతున్నారు, తప్పులు పెడుతున్నారు చూడండి.
when a state fails to implement the administrative directions given by the union under article 256 of the constitution, చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 365 ఏం చెప్తుందంటే, రాజ్యాంగబద్ధంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే స్టేట్ గవర్నమెంట్స్ ఆర్డర్స్ పాస్ చేస్తే అది ఫాలో అవ్వాలి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తే ఫాలో అవ్వాలి. అవి రాజ్యాంగబద్ధమైన ఆర్డర్స్ అయితే ఫాలో అవ్వాలి. అవ్వకపోతే కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయినట్టుగానే తీసుకోవచ్చు. అండ్ దట్ కెన్ బి ఏ గ్రౌండ్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్. అర్థమవుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వలేదు, అవి రాజ్యాంగబద్ధమైన ఆర్డర్సే అయినా సరే ఫాలో అవ్వలేదు అన్నప్పుడు అది ఒక కారణం అవుతుంది ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడానికి. సో 256 ప్రకారం ఏదైనా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ స్టేట్ గవర్నమెంట్, సో యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి చేయమని చెప్పినప్పుడు అది ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో అంటున్నాడు, పార్లమెంట్ మే కంపెల్ ద స్టేట్ టు ఎగ్జిక్యూట్ ద సెట్ డైరెక్షన్స్. పార్లమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు. పార్లమెంట్ ఏమో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కి మీరు అది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పడం అలా ఏమి ఉండదు. ద గవర్నర్ మే డిజాల్వ్ ద స్టేట్ లెజిస్లేచర్. డిజాల్వ్ అనే కాన్సెప్ట్ రాదు, గవర్నర్ డైరెక్ట్ గా చేయలేరు. గవర్నర్ ఏం చేయగలుగుతారు, మాక్సిమం ఒక రిపోర్ట్ పంపగలుగుతారు. ఏమని, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది, మీరు చెప్పింది వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అని చెప్పి ఒక రిపోర్ట్ పంపగలుగుతారు. డిజాల్వ్ చేసే అధికారం గవర్నర్ కి లేదు. ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయగలరు, ఆయన కూడా ఇమీడియట్ గా డిజాల్వ్ చేయలేరు. ఇంపోజ్ చేసిన తర్వాత అది పార్లమెంట్ అప్రూవల్ రావాలి, అప్పుడు డిజాల్వ్ చేయొచ్చు. అంతవరకు డిజాల్వ్ అనేది చేయలేము. ద ప్రెసిడెంట్ మే ప్రెస్యూమ్ దట్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్ హస్ ఫెయిల్. ఎగ్జాక్ట్లీ, కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది, రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగట్లేదని ప్రెసిడెంట్ దాన్ని కారణంగా తీసుకోవచ్చు. గవర్నర్ కూడా ఏం చెప్పక్కర్లేదు. దట్ ఈస్ ఎ గుడ్ ఇనఫ్ గ్రౌండ్ ఫర్ హిమ్ టు అస్యూమ్ ఆర్ ప్రెస్యూమ్ దట్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ హ్యాస్ ఫెయిల్డ్. ద ప్రెసిడెంట్ మే ఇంపోజ్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352. తప్పు కదా, 352 ఏంటి, నేషనల్ ఎమర్జెన్సీ. స్టేట్ ఎమర్జెన్సీకి 356 ఆర్టికల్. ఇంపోజ్ చేయొచ్చు అనేది కరెక్టే, కానీ ఆర్టికల్స్ చూసుకోవాలి కదా మీరు. నేషనల్ ఎమర్జెన్సీ ఎందుకు పెడతారు? నేషనల్ ఎమర్జెన్సీ కారణాలు ఏంటి? వారు, ఎక్స్టర్నల్ అగ్రెషన్, లేకపోతే ఆర్మ్డ్ రెబిలియన్. ఆ స్టేట్ లో ఆర్మ్డ్ రెబిలియన్ వస్తే పెట్టొచ్చు నేషనల్ ఎమర్జెన్సీ. కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయినప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ పెడతారు, అంటే 356 ప్రకారం వెళ్తారు, 352 ప్రకారం వెళ్ళరు. డి పెట్టిన వాళ్ళందరూ అక్కడ పప్పులో కాలేశారు అని అర్థం. 16 చూడండి, అర్థమైంది అందరికి? 15 ఎవ్రీవన్ సే yes or no. నేను రిపీట్ చేస్తాను, డౌట్ ఉంటే క్లియర్ చేసేసుకోండి అని. ప్రతి చాప్టర్ కి మనం ఇలా చేద్దాం, మీరు చదువుకుని వస్తారు, అప్పుడే మీరు ఇంకా ఎప్పటిదప్పుడు అయిపోతూ ఉంటుంది. సిలబస్ అయ్యాక ఇంకా ఫుల్ గా ఓన్లీ ప్రిలిమ్సే. మనం చాలా ఎగ్జామ్ దగ్గరలో బాగా చేద్దాం క్వశ్చన్స్ అన్ని కూడా. 16 ట్రై చేయండి. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. రిటర్న్ అడ్వైస్ ఆఫ్ క్యాబినెట్ ఉంటే గానీ చేయకూడదు అన్నారు. ఈ క్యాబినెట్ అనే పదాన్ని 44th అమెండ్మెంట్ యాక్ట్ లో తీసుకొచ్చారు. అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ మీద అనేవారు, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఉండేది. సో క్యాబినెట్ ని యాడ్ చేశారు. క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ సంతకం పెడితే గానీ నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేయాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఓకే, మూవింగ్ ఆన్. 17 ట్రై చేయండి, ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. The president's rule under article 356 remains valid in a state for a maximum period of, చెప్పండి, 1 year, 2 years, 3 years, 4 years. Straight forward. 356 ప్రకారం ఉన్నదానికి ఇప్పుడే మాట్లాడుకున్నాం, 3 years maximum, 3 years వరకు వెళ్ళొచ్చు. Right, look at 18. Try 18, I'll wait. Proclamation of emergency under Article 352 అంటే national emergency. When Lok Sabha stands dissolved has to be approved by. Lok Sabha
డిజాల్వ్ అయిపోయింది, అదేమో ప్రొక్లైమ్ చేసేసారు. ఎవరు అప్రూవ్ చేయాలి, ఎలా అప్రూవ్ చేయాలి? రాజ్యసభ అప్రూవ్ చేయాలి. అండ్ దెన్ it will continue till the reconstitution of new Lok Sabha, which must approve it within 30 days. Exactly. రాజ్యసభ అప్రూవ్ చేశాక ప్రొక్లమేషన్ కంటిన్యూ అవుతుంది. ఎంతవరకు? కొత్త లోక్సభ మళ్ళీ రీకాన్స్టిట్యూట్ అయ్యి ఫస్ట్ సిట్టింగ్ అయిన 30 days లోపు అప్రూవ్ చేయాలి. అలా అప్రూవ్ చేస్తే కంటిన్యూ అవుతుంది, అప్రూవ్ చేయకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. అంతవరకు కూడా అది కంటిన్యూ అవుతుంది అని అర్థం. ఇవన్నీ తప్పు. ఇంకా ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. సో లుక్ ఎట్ 19. ఈజీ క్వశ్చన్స్ ఫటాఫట పెట్టేస్తున్నారు. 19 చూడండి. ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ కెన్ బి ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ ఇఫ్ దెర్ ఇస్ ఇమ్మినెంట్ డేంజర్ ఆఫ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్. కరెక్టే కదా? సో ఇది ట్రూ. వీటిలో ట్రూ ఫాల్స్ తీసుకోవాలి మీరు. ద ప్రెసిడెంట్ కెన్ సస్పెండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ రైట్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ. దిస్ ఇస్ ఫాల్స్. ఎందుకంటే 2021 సస్పెండ్ చేయలేరు కాబట్టి. ఆన్సర్ ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. ఆర్ ఇస్ ఫాల్స్. ఇది చాలా సార్లు అడుగుతారు ఫండమెంటల్ రైట్స్ సంబంధించి. ఓన్లీ 19 సస్పెండ్ అవుతుంది, రిమైనింగ్ ఆయన సస్పెండ్ చేయగలరు, 2021 చేయలేరు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆటోమేటిక్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ? ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనే పదం ఒక్కటే వాడితే ఇప్పుడు కూడా నేషనల్ ఎమర్జెన్సీగా తీసుకోండి. ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ చేసినప్పుడు ఆటోమేటిక్ కాన్సిక్వెన్స్ కానిది ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆప్షన్స్ చూడకుండా మీరు చెప్పడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ అన్ ఆటోమేటిక్ కాన్సిక్వెన్స్? ఇలా ఎమర్జెన్సీ ప్రొక్లైమ్ చేయగానే వెంటనే జరిగేది ఏంటి? ఆర్టికల్ 19 సస్పెండ్ అయిపోతుంది. దట్ ఈస్ అన్ ఆటోమేటిక్ కాన్సిక్వెన్స్. అది మనకి తెలిసింది. అది మైండ్ లో పెట్టుకోండి. మిగిలిన ఏ ఫండమెంటల్ రైట్స్ కూడా ఆటోమేటిక్ గా సస్పెండ్ అవ్వవు. లుక్ ఎట్ ఆప్షన్స్. ఆన్సర్ ఏంటి? Answer is D. Suspension of the enforcement of fundamental rights except those conferred by 20 and 21. ఈ సస్పెన్షన్ అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా వస్తుంది, ఆటోమేటిక్ గా జరగదు. ఆటోమేటిక్ అంటే అసలు ఏం చేయకుండా జరగడం. సో కాబట్టి తప్పు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేకుండా అది రాదు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద యూనియన్స్ ఎగ్జిక్యూటివ్ పవర్ టు ఇష్యూ ఆఫ్ డైరెక్షన్స్ టు ఎనీ స్టేట్ యాజ్ టు ద మేనర్ ఇన్ విచ్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ పవర్ హ్యాస్ టు బి ఎక్సర్సైజ్. ఇది చేయొచ్చు కానీ పార్లమెంట్ చట్టం చేసి ఇవ్వాలి, ఆటోమేటిక్ గా జరగదు. ఇట్ డజంట్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. ఓకే, పార్లమెంట్ చట్టం చేసి చేయొచ్చు కానీ డైరెక్ట్ గా చేయకూడదు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేకింగ్ లెజిస్లేషన్, ఇది కూడా జరుగుతుంది కానీ ఆటోమేటిక్ గా కాదు. సార్ ఒక డౌట్ ఉంది సార్. అది వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉంది కదా సార్, ఆ రెండింటిని ఎలా డిఫరెంట్ గా అర్థం చేసుకోవాలని? ఆలోచిద్దాం. ఇది అవ్వని, కంప్లీట్ అవ్వని తర్వాత మాట్లాడదాం. మధ్యలో ఎందుకు ఇప్పుడు? లెట్స్ ఫినిష్ దిస్ ఆల్ 23 క్వశ్చన్స్, తర్వాత వెళ్దాం. లక్ష్మణ్, నీకు ఒక సజెషన్ చెప్తా. ఎప్పుడైనా నీకు డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? వాట్ డూ యూ డూ వెన్ యూ హ్యావ్ ఎ డౌట్? అంటే ఇంతకు ముందు క్వశ్చన్ లో చూసినప్పుడు వెంటనే వచ్చింది సార్, అప్పుడు అడగలేకపోయినా వెంటనే క్వశ్చన్ కి వచ్చాను. ఓకే, సరే సరే చెప్తాను. 21 ట్రై చేయండి. Twenty-one.
Consider the following statements. Parliament make law on a state subject enumerated in the state list only if. ఎప్పుడు చేస్తుంది? ప్రెసిడెంట్ అనుకుంటే చేస్తుందా? నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్లో ఉంటే చేస్తుందా? లోక్సభ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు చేసేస్తుందా? స్టేట్ లిస్ట్ మీద అలా చేసేయచ్చా? గవర్నర్ అడిగితే చేస్తుందా? గవర్నర్ నార్మల్ టైమ్స్లో అడగకూడదు కదా, ఎందుకు అడుగుతారు? ఏదైనా ఎమర్జెన్సీలు ఉంటే అడగాలి. గవర్నర్ లెజిస్లేషన్ చేయమని ఎప్పుడు అడగరు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా తప్పు. లెజిస్లేషన్ చేయమని అడగరు. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది, సో మీరు ఏం చేయాలంటే మీరు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయండి అని చెప్పి అడగవచ్చు, లేదా ఇలా 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 రిపోర్ట్ ఇవ్వచ్చు ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిందని. అంతేగాని లెజిస్లేషన్ చేయమని అడగరు. స్టేట్ లిస్ట్ మీద లెజిస్లేషన్ చేయొచ్చు అని చెప్పి పార్లమెంట్ పాస్ చేయడం ఏంటి, లోక్సభ పాస్ చేయడం ఏంటి? స్టేట్ లిస్ట్ మీద పార్లమెంట్ చేయకూడదు. చేయాల్సిన సందర్భాలు ఏంటి? ఓన్లీ నేషనల్ ఎమర్జెన్సీ లేదా ప్రెసిడెంట్స్ రూల్, ఇలాంటప్పుడు మాత్రమే చేస్తుంది. ఊరికే చేయకూడదు. ప్రెసిడెంట్ డీమ్స్ ఇట్ ప్రాపర్. ఈ రూల్ అందరికీ అవసరం. అన్ని స్టేట్స్ ఏంటి అసలు స్టేట్ లిస్ట్ లో చేసింది అందరికీ అవసరం, ప్రెసిడెంట్ ఫీల్ అయ్యారని చెప్పి చేయడం ఉండదు. ఓన్లీ నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉన్నప్పుడు లేదా స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ లో ఉన్నప్పుడు చేయొచ్చు. ఆన్సర్ బి. 2 alone is correct. ఇక్కడ స్టేట్ ఎమర్జెన్సీ గురించి రాయలేదు కాబట్టి 352 మనం పెట్టుకుంటాం. 22, 23 అంతే. 23 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి అయిపోయాక మన లక్ష్మణ్ డౌట్ నేను క్లియర్ చేస్తాను. 22 చూడండి. The judgment in the SR Bommai versus Union of India case pertained broadly to which article of the Constitution of India? Straightforward question. SR Bommai case ఏ ఆర్టికల్ కి సంబంధించింది? ఆర్టికల్ 356. ఆర్టికల్ 356. Right. 23, last question of the day. Consider the following statements in respect of the provisions to financial emergency. Financial emergency కి సంబంధించిన క్వశ్చన్ అది. లుక్ అట్ దిస్. మీకు ఆన్సర్ కి లేదు, భయపడకండి, చదవండి, ట్రై చేయండి. ఐ వెయిట్. ఏంటి వెయిట్ చేస్తున్నారు? ఈజీ క్వశ్చన్. A proclamation of financial emergency has to be laid before each house of the parliament. కరెక్టే కదా? పార్లమెంట్ అప్రూవ్ చేయాలి కదా, విత్ ఇన్ 2 months అప్రూవ్ చేయాలి. A proclamation of financial emergency ceases to operate at the expiration of 6 months. No, ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి ఎక్స్పైరేషన్ లేదు. ప్రెసిడెంట్ ఎప్పుడు రివోక్ చేస్తే అప్పుడే. అది ప్రతి 6 నెలలకి అప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. రివోకేషన్ ఎప్పుడు రివోక్ చేయొచ్చు అంటే ఎప్పుడు ఎంతవరకు ఉంటుంది అంటే, మీరు ఎంతవరకు ఉంటుందంటే చూడండి, ఇది ఎంతవరకైనా ఉండొచ్చు, ఇండెఫినిట్ పీరియడ్. కానీ ఎవ్రీ 6 months కి పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. ఇది ఇండెఫినిట్ పీరియడ్ ఇది, కానీ ఎవ్రీ 6 months కి పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. ఇది మాక్సిమం 3 years, మళ్ళీ ఎవ్రీ 6 months కి పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. ఇక్కడేమో స్పెషల్ మెజారిటీ,
స్పెషల్ మెజారిటీతో ఇవ్వాలి, ఇక్కడేమో సింపుల్ మెజారిటీ. సో దీనికి అలా ఇండెఫినిట్ అప్రూవల్స్ ఏం అవసరం లేదు. స్టార్టింగ్ విత్ ఇన్ 2 months అప్రూవ్ చేయాలంటే, విత్ ఇన్ 2 months అప్రూవల్ ఇవ్వాలి తప్పితే తర్వాత ఎక్స్టెన్షన్కి అప్రూవల్స్ లేవు. సో ఓన్లీ వన్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి ఎక్స్టెన్షన్కి అప్రూవల్స్ లేవు, ఓన్లీ ప్రొక్లెయిమ్ చేసినప్పుడు విత్ ఇన్ 2 months అప్రూవల్ కావాలి, అంతే, ఈజీ. సో ఇప్పుడు మన లక్ష్మణ్ అడిగిన క్వశ్చన్, వార్కి ఎక్స్టర్నల్ అగ్రెషన్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. నేను ఒక కండిషన్ చెప్తాను, అది వారా ఎక్స్టర్నల్ అగ్రెషన్ నువ్వే చెప్పు, ఓకేనా? ఇండియా ఇక్కడ ఉంది, పాకిస్తాన్ ఇక్కడ ఉంది, ఇండియన్ సైనికులు ఇక్కడ ఉన్నారు, పాకిస్తాన్ సైనికులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మన మీదకి బాంబులు వేస్తున్నారు, కాల్పులు జరుపుతున్నారు, మనం వాళ్ళ మీదకి బాంబులు వేయడం, కాల్పులు జరుపుతున్నాం. ఫుల్ ఫ్లెజ్డ్ గా మన ఆర్మీ అంతా ఇన్వాల్వ్ అయిపోయింది, ఫుల్ ఫ్లెజ్డ్ గా వాళ్ళ ఆర్మీ అంతా ఇన్వాల్వ్ అయిపోయింది. ఇది వారా ఎక్స్టర్నల్ అగ్రెషన్? వార్ సార్. క్లియర్. ఓకే, ఇండియా ఇక్కడ ఉంది, మన ఆర్మీ ఇక్కడ ఉన్నారు, బార్డర్ ఇది, ఇది పాకిస్తాన్, వాళ్ళ ఆర్మీ ఇక్కడ ఉన్నారు. మన వాళ్ళు ఏం చేయట్లా, వాళ్ళే బాంబులు వేస్తున్నారు, వాళ్ళే కాల్పులు జరుపుతున్నారు, మనల్ని బాగా కవ్విస్తున్నారు, కెలుకుతున్నారు బార్డర్ దగ్గర, లేదా అక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు, మన బౌండరీ క్రాస్ చేస్తున్నారు, మన సోవరెయింటీని భంగం కలిగించే చర్యలు చేస్తున్నారు. ఇది వార్ అంటామా మనం? ఎందుకంటే ఇక్కడ ప్రొవోకేషన్ ఒకవైపు నుండి జరుగుతుంది, మన వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. ఇద్దరు కొట్టుకుంటేనే అది యుద్ధం, ఒకడు మాత్రమే కెలుకుతుంటే అది ఎక్స్టర్నల్ అగ్రెషన్. అందుకనే ఎప్పుడు కూడా మీకు గుర్తుందా, 1962లో చైనా వార్ జరిగింది, ఇండియా చైనా వార్. మళ్ళీ 65లో ఇండియా పాకిస్తాన్, 65 67 చూడండి. తర్వాత 1970sలో మళ్ళీ సెకండ్ ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. మొదటి 2 కేసెస్ ఏ కేసు తీసుకున్నా సరికి ఎక్స్టర్నల్ అగ్రెషనే కారణం. అంటే ఏంటి, వార్కి వెళ్ళక ముందే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసేవాళ్ళు. అంటే వాళ్ళు మనల్ని ప్రొవోకేట్ చేస్తున్నారు, వార్ వచ్చే సందర్భాలు ఉన్నాయి అనే సందర్భం వచ్చినప్పుడే దే యూజ్ టు డిక్లేర్ ఎమర్జెన్సీ. సో గ్రౌండ్స్ అనేవి ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఎప్పుడు, వార్ కాదు. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా? ఓకే సార్, ఓకే సార్. ఓకే, దట్స్ ఇట్. సో మన లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ, ఆబ్జెక్టివ్ ఇండియన్ పాలిటీలో ఉన్న 23 క్వశ్చన్స్ సాల్వ్ చేసాము. ఆల్ దీస్ 23 క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ. చాలా వరకు అది మీరు కరెక్ట్ గా ఎండ్ టు ఎండ్ చదివితే, లేటెస్ట్ ఎడిషన్ 6th ఎడిషన్ కొనుక్కోండి. బుక్స్ విషయంలో మనీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకండి. లక్ష్మీకాంత్ 5th ఎడిషన్ కి 6th ఎడిషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. కొత్త చాప్టర్స్ యాడ్ చేశారు, కొత్త చట్టాలు యాడ్ చేశారు. మళ్ళీ మీరు ఎక్కడో ఒకసారి పొరపాటున ఒకటి చదివి అది మార్పు అయిందనే విషయం తెలియక మళ్ళీ దెబ్బ తినొద్దు, కొనేసుకోండి. ఓకే, మీకు డిజిటల్ గా చదవడం అలవాటైతే కిండిల్ ఎడిషన్ తీసేసుకోండి, కానీ మామూలు బుక్ అయితేనే మీకు బెటర్. కళ్ళు అవుతూ ఉంటాయి ఊరికే, తీసేసుకోండి. తీసుకున్నది మీకు అయిపోతుంది. మరి ఇప్పుడు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ నాకు కుదరలేదు. మీకు యాప్లో ప్రెసిడెంట్స్ రూల్ గురించి నేను ఆర్టికల్ అటాచ్ చేయమని ఆల్రెడీ చెప్పాను. మాకి ఫ్రైడే రోజే నేను పంపాను, తను చేయలేదు, ఇవాళ చేసింది. ఉదయం నేను చెక్ చేస్తే లేదని తెలిసింది, మీరు నాకు చెప్పలేదు. సో ప్రెసిడెంట్స్ రూల్ సంబంధించి మంచి ఆర్టికల్ ఉంది, గో త్రూ దట్ ఆర్టికల్. ప్రెసిడెంట్స్ రూల్ సంబంధించి నేను ఒక క్వశ్చన్ ఇప్పుడు మీకు గ్రూప్ లో పెడతాను, అది ఆన్సర్ చేసి సబ్మిట్ చేయండి. ఆన్సర్ చేయండి, అదే క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మనం లైవ్ గా డిస్కస్ చేద్దాం. ఒక ఫస్ట్ ½ an hour స్ట్రక్చర్ మాట్లాడదాము, దెన్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఆర్ ఎల్స్ ఐ విల్ డెడికేట్ 1 complete session to that. ఓకేనా? బై.